టుడే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఒక కండిషన్ ఉమెన్లో ఎలా ఉంటుందంటే 1 or 2 వీక్స్ బిఫోర్ పీరియడ్ వచ్చే ఒక 1 or 2 వీక్స్ ముందు వాళ్ళలో ఫిజికల్గా ఎమోషనల్గా కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయన్నమాట. దాన్ని ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. దేనివల్ల వస్తుంది? కాజెస్ ఏంటంటే అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు, ప్రొలాక్టిన్ లెవెల్స్ హై ఉండడం వల్ల, ప్రొజెస్టరాన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల, అలాంటి వాళ్ళలో ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ చూస్తాం. సిమ్టమ్స్ ఏంటి? ఫిజికల్గా ఏం సిమ్టమ్స్ ఉంటాయి, ఎమోషనల్గా ఏముంటాయంటే ఫిజికల్ సిమ్టమ్స్ వచ్చేసి అబ్డామినల్ పెయిన్, క్రాంప్స్, అబ్డామినల్ బ్లోటింగ్, యాక్నీ, హెడేక్ అలాంటి సిమ్టమ్స్ చూస్తాం వీళ్ళలో. అదే ఎమోషనల్గా అంటే మూడ్ స్వింగ్స్, ఇరిటబుల్గా ఉండడం, అపెటైట్ అంటే ఎక్కువ ఆకలి వేయడం, ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి వాళ్ళలో. ఇంకా ఏం చేయాలన్నా కన్ఫ్యూజ్ అవుతుంటారు, కన్ఫ్యూజన్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటి ఎమోషనల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఎలా డయాగ్నైజ్ చేయాలి? పేషెంట్ మన దగ్గరకు వచ్చి ఈ సిమ్టమ్స్లో ఫిజికల్ ఎమోషనల్ సిమ్టమ్స్ 5 days నుంచి ఉన్నాయి, అట్లా ఒక 3 రిపీటెడ్ మెన్స్ట్రువల్ సైకిల్స్లో అంటే ఎవ్రీ మంత్ అట్లా 3 times మనకి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి 5 days ముందు నుంచి అని డిస్క్రైబ్ చేస్తే అప్పుడు డయాగ్నైజ్ చేయొచ్చు ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఉంది అని. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా? అది సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్ అనమాట. ఇప్పుడు అబ్డామినల్ క్రాంప్స్, పెయిన్, బ్లోటింగ్ అలాంటి వాటికి హీట్ ప్యాడ్ పెట్టుకోమని, ఇట్లా గ్యాస్ టాబ్లెట్స్ యూస్ చేయమని, అట్లా హెల్తీ లైఫ్ స్టైల్ యూస్ చేయమని చెప్తాము. ఇంకా సివియర్గా ఉంది అంటే కన్సల్ట్ ద గైనకాలజిస్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ హెల్తీ వీడియోస్. థ్యాంక్ యూ గైస్.